స్టూడెంట్స్, ఈరోజు మనం ఆపరేటింగ్ సిస్టంలో మనం చూడబోయే టాపిక్ ప్రాసెస్ షెడ్యూలర్స్. సో యాక్చువల్గా ప్రాసెస్ షెడ్యూలింగ్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని డివైడ్ చేసుకుంటూ మనం షెడ్యూలింగ్ చేస్తే ఆ షెడ్యూలింగ్ పెర్ఫామ్ చేసే పర్సన్స్ అంటే షెడ్యూలింగ్ పెర్ఫామ్ చేసే థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం షెడ్యూలర్స్ అంటాము. సో మొత్తం టోటల్ ప్రాసెస్ షెడ్యూలింగ్ కాన్సెప్ట్ మొత్తం కూడా ప్రాసెస్ మేనేజర్లో వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ కింద మనకి ప్రాసెస్ షెడ్యూలర్ అనే కాన్సెప్ట్ని మనం చూస్తాము. సో ఈ షెడ్యూలర్స్లో మనల్ని ఎలా 3 టైప్స్లో కేటగిరీస్ చేశారనమాట. సో ప్రాసెస్ షెడ్యూలర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. సో ఈ 3 టైప్స్లో ఫస్ట్ కేటగిరీ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఆర్ దీనికి అనదర్ నేమ్ వచ్చేసరికి జాబ్ షెడ్యూలర్. సో ఫస్ట్ షెడ్యూలర్ ప్రాసెస్ షెడ్యూలర్లో ఫస్ట్ షెడ్యూలర్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఆర్ జాబ్ షెడ్యూలర్. అండ్ ద సెకండ్ కేటగిరీ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఆర్ CPU scheduler. And the last category medium term scheduler. ఓకే, సో దీన్ని మనం మీడియం టర్మ్ షెడ్యూలర్ అంటాము. సో ఇలా మనకి ఏంటంటే 3 కేటగిరీస్లో మనకి షెడ్యూలర్స్ అనేవి డివైడ్ చేసుకుంటూ మొత్తం టోటల్ ప్రాసెస్ షెడ్యూలింగ్ కాన్సెప్ట్ని కూడా మనం ఇక్కడ 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఒక్కొక్క షెడ్యూలర్ ఒక్కొక్క పార్ట్ ఆఫ్ థింగ్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో మనకి ప్రాసెస్ స్టేట్స్లో లాట్ ఆఫ్ స్టేట్స్ చెప్పుకున్నాం. రెడీ స్టేట్, న్యూ స్టేట్, రన్నింగ్ స్టేట్, బ్లాక్డ్ స్టేట్. అండ్ బ్లాక్డ్ స్టేట్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్కి పర్టికులర్ క్యూస్ మనం ఎప్పుడైతే ఆ స్టేట్కి వెళ్ళటానికి వెయిట్ చేస్తూ ఉంటామో ఆ రికార్డింగ్ టైంలో మనం క్యూలో స్టోర్ అవుతామని చెప్పుకున్నాం. సో ఈ స్టేట్స్ వర్క్ మొత్తం కూడా మనకి ఇక్కడ 3 పార్ట్స్ కింద 3 షెడ్యూలర్స్ మనకి పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. 3 టైప్స్లో మనకి ఫస్ట్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ వర్క్ ఏంటి, అండ్ మనకి 2 నేమ్స్తో కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారు. అండ్ ఇంటర్వ్యూస్లో కూడా జాబ్ షెడ్యూలర్, లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అని కొంచెం కన్ఫ్యూజ్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి వైవాలో అయినా సరే ఎక్కడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అన్నా జాబ్ షెడ్యూలర్ అన్నా మనకి ఒకటే. నెక్స్ట్ ఇక్కడ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ యొక్క వర్క్ ఏంటి అంటే సేమ్ మనకి ఇక్కడ ఏ స్టెప్స్లో ఆర్డర్లో అయితే ఉన్నాయో అదే స్టెప్స్ ఆర్డర్లో మనకి వర్కింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం అది నోట్ చేసుకోవాలి. మనకి ప్రాసెస్ స్టేట్స్లో ద స్టార్టింగ్ స్టేజ్ ఏంటి, న్యూ స్టేట్. న్యూ స్టేట్ తర్వాత మనకి రీసోర్సెస్ వచ్చిన దాన్ని బట్టి మనకి CPU షెడ్యూల్ టైం అలాట్ అయిన దాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్తాము, రెడీ టు రన్నింగ్ అంటే రెడీ స్టేట్కి వెళ్తాం. రెడీ స్టేట్కి వెళ్ళిన తర్వాత మన టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం రన్నింగ్ స్టేట్లోకి వెళ్తాం. సో ఈ ఇన్ బిట్వీన్ ప్రాసెస్లో ఎక్కడైనా ఇన్పుట్ అవుట్పుట్ రీసోర్సెస్ మనకి రీచ్ అవ్వకపోయినా మనం ఇన్పుట్ అవుట్పుట్ క్యూలో వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. అలానే ఏదైనా సిచ్యువేషన్స్లో బ్లాక్ చేసినా మనం బ్లాక్డ్ క్యూలో వెయిట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఫస్ట్ మనం నోట్ చేసుకోవాల్సిన థింగ్, మనం ఫస్ట్ న్యూ స్టేట్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. అలానే ఒక న్యూ క్రియేట్ అయిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ న్యూలీ క్రియేటెడ్ ప్రాసెస్ రెడీ స్టేట్లోకి వెళ్ళిన తర్వాతే మనకి రన్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఈ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ న్యూ ప్రాసెస్ని న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్, అంటే రెడీ స్టేట్ మీన్స్ మనం రన్నింగ్ చేయటానికి రన్ స్టేట్లోకి వెళ్ళటానికి రెడీ అవుతున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ రెడీ స్టేట్. సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఫస్ట్ మనం ఎప్పుడు ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడమే వెరీ ఈజీ. న్యూ ప్రాసెస్ టు ది రెడీ స్టేట్ అంటే ఫస్ట్ ఏదైతే న్యూగా ప్రాసెస్ క్రియేట్ అయిందో ఆ ప్రాసెస్ని మనకి న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్లోకి బ్రింగ్ చేసే షెడ్యూలర్ ఎవరు అంటే మనకి జాబ్ షెడ్యూలర్ ఆర్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్. అలానే మనకి ఇక్కడ మల్టిపుల్ ప్రాసెసర్స్ రన్ చేసే కాన్సెప్ట్ మల్టీ ప్రోగ్రామింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో అదేం చేస్తుంది అంటే లాంగ్ టర్మ్ షెడ్యూలర్ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇట్ కంట్రోల్స్ నెక్స్ట్ ఇక్కడ
టోటల్ మనకి ఓన్లీ వన్ ప్రాసెస్సే ఉండదు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనం డిఫరెంట్ టాస్క్స్ పెర్ఫార్మ్ చేస్తాం, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తాం, డిఫరెంట్ ప్రాసెసెస్ కూడా మనం యాక్సెస్ చేస్తాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ అనేవి ఏం చేస్తాయి అంటే రెడీ స్టేట్లో ఎనీ పాయింట్ రన్ చేయడానికి వెళ్ళడానికి రెడీగా మనకి రెడీ స్టేట్లో వెయిట్ చేస్తూ ఉంటాయి ఎట్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్, నాట్ ఓన్లీ వన్ ప్రాసెస్. ఓకే, సో దట్ ఈస్ అ వన్ మోర్ పాయింట్ అబౌట్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్. And at any point of time. సో సేమ్ ఇందాక మనం చెప్పుకున్న కాన్సెప్టే డెఫినేషన్ పరంగా చెప్పుకోవాలి అంటే దిస్ షెడ్యూలర్ సో చాలామంది స్టూడెంట్స్ నోట్స్ అడుగుతున్నారు, వాళ్ళ కోసం మాత్రమే నేను ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ మోర్ పాయింట్స్ అనేవి రాయడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే వీడియో వింటారో, క్లాస్ వింటారో అప్పుడే మీరు పాయింట్స్ అనేవి నోట్ చేసుకొని మీరు నోట్స్ ఫామ్ చేసేసుకోండి. అండ్ లోడ్స్ them into memory. ఓకే, సో ఈ షెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే ప్రోగ్రామ్ని అండ్ దానికి రికార్డింగ్ ప్రాసెస్ ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అంటే రెగ్యులేట్స్ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ని క్యూ నుంచి గెట్ చేసుకుని దాన్ని మెమొరీలోకి లోడ్ చేస్తుంది కానీ ఇది ఎగ్జిక్యూట్ చేసే కాన్సెప్ట్ అంతా కూడా లాంగ్ టర్మ్ షెడ్యూలర్కి రాదు. ఎందుకు? సో దాని ప్రాసెస్ అంతా కూడా ఓన్లీ రెడీ స్టేట్లోకి పంపడం వరకే. ఆఫ్టర్ రన్నింగ్ స్టేట్లోకి ఎప్పుడైతే వెళ్తుందో అది ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళినట్టు. కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఓన్లీ మెమొరీలోకి లోడ్ చేసుకుంటుంది అండ్ వెయిట్ చేస్తుంది, వెయిటింగ్ ఫర్ ది రన్నింగ్ స్టేట్, అంటే ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం అది వెయిట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్కి సంబంధించి ద మెయిన్ గోల్ ఏంటి అంటే మనం ఒక మిక్స్డ్ జాబ్స్ అంటే లాట్ ఆఫ్ ప్రాసెసెస్ తీసుకుంటాం, ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్క ప్రోగ్రామ్ యాక్సెస్ చేస్తూ ఉంటుంది. అలాంటి మిక్స్డ్ ప్రోగ్రామ్స్, మిక్స్డ్ ప్రాసెసెస్ అండ్ దానికి రిగార్డింగ్గా ఉన్న ఇన్పుట్ అవుట్పుట్ జాబ్స్ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ గోల్స్ అనేవి కంబైన్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా యాక్సెస్ చేసుకునేలాగా ఈ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అనేది చూసుకుంటుంది. సో నెక్స్ట్ సెకండ్ కేటగిరీ మనకి ఏంటి, షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఆర్ దీనికి వన్ మోర్ నేమ్ సిపియు షెడ్యూలర్. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఆర్ సిపియు షెడ్యూలర్. ఇందాకే మనం చెప్పుకున్నాం ఫస్ట్ స్టెప్ మనకి న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్లోకి వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, రెడీ స్టేట్లో నుంచి రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళాలి. అదే మనకి సెకండ్ కాన్సెప్ట్. సో ఆ సెకండ్ కాన్సెప్ట్ అంతా కూడా మనకి షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఆర్ సిపియు షెడ్యూలర్ అనే షెడ్యూలర్ మనకి పెర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ద మెయిన్ థింగ్ మనం కమింగ్ సూన్ క్లాసెస్లో అల్గోరిథమ్స్ చూస్తాం. ఏంటంటే ప్రాసెస్ షెడ్యూలింగ్లో ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అల్గోరిథమ్స్. డిఫరెంట్ అల్గోరిథమ్స్ మనకు ఉన్నాయి. ఆ డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఒక్కొక్కటి మనం కమింగ్ సూన్ క్లాసెస్లో విత్ ఎగ్జాంపుల్స్తో చూస్తాము. అయితే అలాంటి అల్గోరిథమ్స్ లాజిక్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ అప్లికబుల్ అవుతాయి అంటే షార్ట్ టర్మ్ షెడ్యూలర్లో అప్లికబుల్ అవుతాయి. ఎందుకు షార్ట్ టర్మ్ షెడ్యూలర్లో అప్లికబుల్ అవుతాయి అంటే మనకి ఎగ్జిక్యూషన్ టైంలోనే కదా ప్రాసెస్కి టైం అనేది అలాట్ అవుతుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మేనేజ్ చేయటం. ఒక 10 ప్రాసెసెస్ ఉన్నప్పుడు సిపియు టైంని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి మనం ఎలా అలాట్ చేస్తాం, ఇదంతా కూడా బేస్డ్ ఆన్ అక్కడ సిపియు టైం అంతా అలాటింగ్ అంతా కూడా బేస్డ్ ఆన్ అల్గోరిథమ్స్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే వన్ అల్గోరిథమ్ గివ్స్ వన్ టెక్నిక్ అండ్ అనదర్ అల్గోరిథమ్ గివ్స్ అనదర్ టెక్నిక్. సో ఏ అల్గోరిథం మనకి ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాము, మనకి ఏ అల్గోరిథం యూజ్ చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది అనేది మనం కమింగ్ సూన్ చూద్దాం. బట్ ఆ అల్గోరిథం టెక్నిక్స్ అన్నీ కూడా మనకి ఈ రన్నింగ్ స్టేట్లో మనకి అప్లికబుల్ అవుతాయి. అదే రన్నింగ్ స్టేట్ పెర్ఫామ్ చేసే షార్ట్ టైమ్ షెడ్యూలర్లో మనకి ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ మీన్స్ ఇట్ ఈస్ ద సేమ్ ఇందాక మనం చెప్పుకున్న డెఫినేషనే సెలెక్టింగ్
ఎనీ ప్రాసెస్ ఏదో ఒక ప్రాసెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. అది కూడా ఎక్కడి నుంచి అంటే ఇందాక మనం ఎక్కడికొచ్చి ఆగాం లాంగ్ టర్మ్ షెడ్యూలర్‌లో రెడీ స్టేట్‌లోకొచ్చి ఆగాం. కాబట్టి ఫ్రమ్ రెడీ స్టేట్ ఇది ఎక్కడి నుంచి గెట్ చేస్తుంది అంటే రెడీ స్టేట్‌లో నుంచి గెట్ చేసుకొని అండ్ అది ఎక్కడికి షెడ్యూల్ చేస్తుంది? షెడ్యూలింగ్ ఇట్ ఆన్ ది రన్నింగ్ స్టేట్. సో అంటే సెకండ్ స్టెప్ కింద రెడీ స్టేట్ నుంచి మనం ఒక ప్రాసెస్ని గెట్ చేసుకుని దాన్ని రన్నింగ్ స్టేట్లోకి పంపించడం అంటే ఎగ్జిక్యూషన్లోకి పంపించే కాన్సెప్ట్ అంతా కూడా మనకి సిపియు షెడ్యూలర్ అనే షెడ్యూలర్ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బై యూజింగ్ we can select the process సో ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇంటర్వ్యూస్లో కానీ వైవాలో కానీ అడిగే పాయింట్ ఏంటంటే షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ మనం ఎక్కడ అప్లికబుల్ చేస్తాం. అలానే షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ ఏ షెడ్యూలర్ పెర్ఫామ్ చేస్తారు అంటే మనకి షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఆర్ సిపియు షెడ్యూలర్ ఎక్కడ పెర్ఫామ్ చేస్తాము అంటే రన్నింగ్ స్టేట్లో మనకి ఈ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. సో హియర్ or use it. Next, one more point, dispatcher. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఆ వర్డ్స్కి మీనింగ్ కూడా మనం తెలుసుకోవాలి. సో డిస్పాచర్ అనేది ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ లోడింగ్ ద ప్రాసెస్. మనకి ప్రాసెస్ని లోడ్ చేసే రెస్పాన్సిబిలిటీ అంతా కూడా డిస్పాచర్ చేస్తే అది షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్ సిపియు నుంచి షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్ ద్వారా మనకి ప్రాసెస్ని లోడ్ చేసే కాన్సెప్ట్ మనకి ఇక్కడ డిస్పాచర్. సో అది కూడా రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్. సో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ on the CPU. So that is nothing but ready state to running state. ఇక్కడ డిస్పాచర్ చేసే పాయింట్స్ మనకి వర్క్స్ ఏంటి అంటే స్విచ్చింగ్ కాంటెక్స్ట్ అంటే కాంటెక్స్ట్ స్విచ్చింగ్, నెక్స్ట్ యూజర్ స్విచ్చింగ్. మనకి 2 మోడ్స్ చెప్పుకున్నాము. ఆ 2 మోడ్స్లో యూజర్ మోడ్కి స్విచ్ అవ్వాలి అంటే కూడా మనకి ఇక్కడ డిస్పాచర్ ద్వారా మనం స్విచ్ అవుతూ ఉంటాం. సో నెక్స్ట్ సో ఇవన్నీ కూడా మనకి డిస్పాచర్ ద్వారా మనం షార్ట్ టర్మ్ షెడ్యూలర్లో పెర్ఫామ్ చేసుకుంటూ ఉంటాం. సో నెక్స్ట్ థర్డ్ కేటగిరీ మనకి ఏంటి అంటే మీడియం టర్మ్ షెడ్యూలర్. సో దట్ ఈస్ ద లాస్ట్ షెడ్యూలర్. టోటల్ మనకి 3 షెడ్యూలర్స్లో మీడియం షెడ్యూలర్. సో ఫైనల్గా మనం ఫస్ట్ రెడీ స్టేట్కి వచ్చాం, రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి వచ్చాం, రన్నింగ్ స్టేట్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత ఫైనల్ థింగ్ మనం టర్మినేట్ అవ్వాలి. టర్మినేషన్ అంతా కూడా మనకి ఎవరు చేస్తారు అంటే మీడియం టర్మ్ షెడ్యూలర్ అనేవాళ్ళు మనకి ఇక్కడ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సిస్టంలో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ కింద మనకి ప్రోగ్రామ్స్ కింద ఎగ్జిక్యూట్ అవుతాయి. అక్కడ పర్సన్స్ ఎవరు ఉండరు, బట్ అక్కడ ప్రాసెస్ మేనేజర్ ద్వారా మనకి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ స్వాపింగ్. వాట్ ఈస్ స్వాపింగ్? ఇక్కడ మళ్ళీ అనదర్ వర్డ్ వచ్చేసరికి స్వాపింగ్. స్వాపింగ్ అంటే ఏంటంటే ఎనీ ప్రాసెస్ మనకి రన్నింగ్ స్టేట్లో ఉన్న ప్రాసెస్ మేబీ కంప్లీట్ అయి బయటకైనా వెళ్ళిపోవాలి, లేదు అంటే అది సస్పెండ్ అవ్వాలి. సస్పెండ్ అవ్వడం అంటే దానికి సంబంధించి వర్క్ అనేది మనం మధ్యలో దాన్ని ఏం చేసేసాము, బ్లాక్ చేయడం. అంటే సస్పెండ్ మీన్స్ మనం మధ్యలో దాని యొక్క వర్క్ని ఏం చేస్తున్నాము అంటే సస్పెండ్ చేస్తున్నాం.
సో అలా సస్పెండ్ చేసినప్పుడు దానికి రిగార్డింగ్ సిపియు టైం అనేది కూడా ఫ్రీగా ఉంటుంది. సో అంటే ఒక పర్సన్ ఆర్ ఒక ప్రాసెస్ మనం సస్పెండ్ చేసినప్పుడు ఆ ప్లేస్ ఆఫ్ జాబ్ అనేది అక్కడ ఏమవుతుంది అంటే ఫ్రీ అవుతుంది. సో ఫ్రీ అయినప్పుడు దాని ప్లేస్లో మనం వేరే పర్సన్ ఆర్ వేరే ప్రాసెస్ని మనం దాని ప్లేస్లో అలాట్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్వాపింగ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ స్వాపింగ్, మీడియం టర్మ్ షెడ్యూలర్ అనేది మనకి స్వాపింగ్లో వన్ ఆఫ్ ద పార్ట్. అంటే మనం ఏం చెప్పుకున్నాము, మీడియం టర్మ్ షెడ్యూలర్ యొక్క వర్క్ టర్మినేషన్లో మనకు వన్ ప్రాసెస్ టర్మినేషన్ అవుతుంది అంటే మనం డెఫినెట్గా అక్కడ అనదర్ ప్రాసెస్ని కూడా అక్కడ మళ్ళీ మనం రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్ నుంచి అగైన్ రన్నింగ్ స్టేట్లోకి మూవ్ అవ్వడం అనేది చేయాలి. కాబట్టి ఇక్కడ స్వాపింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వన్ ప్రాసెస్ ఎప్పుడైతే రెడీ టు కంప్లీట్గా ఉండడానికి వెళ్తుందో దెన్ వీఆర్ రెడీ టు స్వాప్. అక్కడ మనం అనదర్ ప్రాసెస్కి లైఫ్ అనేది ప్రాసెసింగ్ టైం అనేది అలాట్ చేయడానికి మనం అక్కడ రెడీగా ఉన్నాం. సో ఎప్పుడైతే అది టర్మినేట్ అయ్యిందో దాన్ని ఏం చేస్తాము అంటే మెమొరీలోంచి రిమూవ్ చేసేస్తాం. సో అప్పుడు ఆ మెమొరీని వేరే ప్రాసెస్కి అలాట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ రిమూవ్స్ ద ప్రాసెస్ ఫ్రమ్ ది మెమొరీ. వాట్ ఈస్ స్వాపింగ్ డెఫినేషన్ కూడా నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఇంటర్వ్యూస్ ఆర్ వైవా. Any progress to completion. సో ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటి అంటే వన్ ప్రాసెస్ రిమూవ్ చేస్తూ మనం మెమొరీ నుంచి అండ్ అదే స్పేస్ని అనదర్ ప్రాసెస్కి మనం సస్పెండ్ అయిన ప్రాసెస్కి కానీ బ్లాక్ అయిన ప్రాసెస్కి కానీ వెయిట్ చేస్తున్న ప్రాసెస్కి కానీ మనం అక్కడ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా రిమూవ్ ఫ్రమ్ ది కంప్లీట్ మెమొరీ మీన్స్ సెకండరీ స్టోరేజ్ నుంచి మనం రిమూవ్ చేసేస్తాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్వాపింగ్. ఓకే, సో ఇప్పుడు టోటల్ మనం లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అండ్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్, మీడియం టర్మ్ షెడ్యూలర్, సో 3 షెడ్యూలర్స్ చూసాం. సో షార్ట్ అండ్ మీడియం. సో ఇప్పుడు ఈ 3 షెడ్యూలర్స్కి రఫ్గా మనం దాని యొక్క డిఫరెన్సెస్ చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జాబ్ షెడ్యూలర్ ఫస్ట్ పాయింట్, అండ్ సెకండ్ పాయింట్ దిస్ ఈస్ సిపియు షెడ్యూలర్, అండ్ థర్డ్ పాయింట్ ప్రాసెస్ స్వాపింగ్ షెడ్యూలర్. ఓకే, సో సెకండ్ పాయింట్ ఇక్కడ స్పీడ్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్రాసెస్ యొక్క స్పీడ్ అనేది ఎలా ఉంటుంది అంటే కంపారిటివ్లీ షార్ట్ షెడ్యూలర్తో పోలిస్తే ఇక్కడ తక్కువగా ఉంటుంది. సో స్పీడ్ ఈజ్ లెస్ దాన్ షార్ట్. ఈ రెండింటికి మధ్యలో మీడియం ఉంటుంది, షార్ట్ అండ్ లాంగ్. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం మల్టీ ప్రోగ్రామింగ్, డిగ్రీ ఆఫ్ ది మల్టీ ప్రోగ్రామింగ్ కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ ప్రొవైడ్స్ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ ఇట్ రెడ్యూస్ కంప్లీట్గా మనం ఎలిమినేషన్ కాబట్టి ఇట్ రెడ్యూస్ మల్టీ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ ఇంకొక 2 పాయింట్స్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ యాబ్సెంట్ ఆర్ మినిమల్ ఇన్ టైమ్ షేరింగ్ సిస్టంలో ఇది చాలా మినిమల్గా ఉంటుంది. ఇక్కడ మినిమల్ ఇన్ టైమ్ షేరింగ్ సిస్టమ్ జస్ట్ ఇక్కడ ఏంటంటే మరీ మినిమల్, ఇక్కడ కొంచెం షార్ట్గా మినిమల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ షేరింగ్ సిస్టమ్. ఇక్కడ మీడియం టర్మ్ షెడ్యూలర్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ షేరింగ్ సిస్టమ్. ఇక్కడ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఏంటంటే మెమొరీలోకి లోడ్ చేసుకోవడానికి
మనం ఇక్కడ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ రెడీ టు ఎగ్జిక్యూట్ అవ్వడానికి ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే టోటల్గా మెమొరీ నుంచి రిమూవ్ చేయడానికి మనం ఇక్కడ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో అలా టోటల్ 3 షెడ్యూలర్స్కి డిఫరెన్సెస్ ఇవి: లాంగ్ టర్మ్ షెడ్యూలర్, షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అండ్ మీడియం టర్మ్ షెడ్యూలర్. సో టోటల్ మనకి ప్రాసెస్ షెడ్యూలింగ్ మొత్తం కూడా ఈ 3 షెడ్యూలర్స్ ద్వారా మనకి ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ప్రాసెస్ షెడ్యూలర్. క్లాస్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి.